గ్రహణం పట్టబోయే ముందు స్నానం చేయాలి. ఆ గ్రహణం ఎంతసేపు జరుగుతున్నదో అంతవరకు జపం చేస్తూ కూర్చోవాలి. అయ్యా మాకేం మంత్రోపదేశాలు లేవు, ఏం చేయాలి అంటే నామస్మరణ, భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి. గ్రహణం అయిపోయిన తర్వాత ఆ గ్రహాలు ఎప్పుడైతే ఆక్రమించినటువంటి దాన్ని విడుదల పొందిందో వెంటనే అప్పుడు మళ్ళీ స్నానం చేయాలి. ఇంట్లో ఉన్నటువంటివన్నీ తడుపుకోవాలి, తడిపి ఆరేసుకోవాలి, ఏ వస్తువులైనా. ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి. ముందు ఆ నియమాలు చెబుతాను నేను. చంద్రగ్రహణాన్ని గురించి అడిగారు, ఈరోజు చంద్రగ్రహణం కనుక ఆ చంద్రగ్రహణం పట్టినటువంటి సమయంలో, స్పర్శ జరిగినటువంటి సమయంలో చక్కగా స్నానం చేసి గ్రహణం ఎంతసేపు ఉంటుందో అంతసేపు జపం చేస్తూ కూర్చోవాలి. ఒకవేళ మంత్రోపదేశం లేకపోతే భగవన్నామ సంస్మరణ చేస్తూ కూర్చోవాలి, కదలకూడదు. గ్రహణాన్ని చూడడానికి ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడైతే గ్రహణం విడుపు జరిగిందో విడుపు స్నానం చేయాలి. ఆ స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఇప్పటి వరకు వాడుకున్నటువంటి ఆ గృహంలో వాడుకున్న వస్తువులన్నీ తడపాలి. ఈ గ్రహణ సమయంలో వండబడినటువంటి పదార్థాలు కానీ, ఈ చేయబడినటువంటి సంవత్సరానికి సరిపడా చేసుకున్నటువంటి పచ్చళ్ళు కానీ ఇవేవైనా ఉంటే వాటి మీద దర్భపుల్లలను ఉంచాలి. ఇవి నియమాలు గ్రహణానికి.